టాలీవుడ్‌లో సూపర్ కాంబినేషన్‌లు కొన్ని ఉన్నాయి. ఆ కాంబోలకు మంచి క్రేజ్ ఉంటుంది. సూపర్ హిట్ సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి కాంబినేషన్‌లో బాలయ్య, విజయశాంతి కూడా ఉన్నారు. అప్పట్లో వీరి సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరి సినిమాలకు హిట్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ ఒకానొక టైంలో ఆగిపోయింది. ఆ తర్వాత వీరి సినిమాలు రాలేదు. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో చివరి సినిమా 'నిప్పురవ్వ'. ఆ సినిమా తర్వాత విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమాలు రాలేదనే సంగతి తెలిసింది. బాలయ్యతో నటించకపోవడానికి కారణాలేంటనే ప్రశ్నకు విజయశాంతి రీసెంట్‌గా ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ విషయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు విజయశాంతి. కొన్ని వివాదాల వల్ల బాలయ్యతో కలిసి నటించలేదని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆమె తెలిపారు. అసలు విషయం ఏంటో వెల్లడించారు విజయశాంతి. ఆమె మాట్లాడుతూ ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ సమయంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం జరిగిందని విజయశాంతి పేర్కొన్నారు. నా దగ్గరకు వచ్చే ప్రతి దర్శకుడు లేడీ ఓరియెంటెడ్ కథలతోనే వచ్చేవాళ్ళు. నిర్మాతలు కూడా అదే పందాను ఉపయోగించారు. అందరూ అలాంటి పాత్రలు మాత్రమే ఆఫర్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. నేను నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు సమాన స్థాయిలో ఆడడంతో పాటు ఆ సమయంలో నేను తీసుకున్న రెమ్యునరేషన్ సైతం ఎక్కువని విజయశాంతి అన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల వల్ల హీరో ఇమేజ్ వస్తుందని, యాక్షన్ సినిమాలను చేస్తానని, అంత బిజీ అవుతానని నేను అనుకోలేదని ఆమె తెలిపారు. ఈ రీజన్స్ వల్లే హీరోయిన్‌గా చేయలేకపోయానన్నారు. అంతకు మించి ప్రత్యేక కారణాలు లేవని విజయశాంతి అన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు సినిమాలకే స్వస్తి చెప్పిన ఆమె అనిల్ రావిపూడి రిక్వెస్ట్ చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు సినిమాలు నటించారు. ఇప్పుడు కూడా సెలెక్టివ్ రోల్స్‌లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తిరుగుతున్న ఒక సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు. అంతేకాదు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.